లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అతి క్రూరాతి క్రూరమైన పనులు చేసేవాళ్ళు నిజ జీవితంలో చక్కగా బొట్టెట్టుకుని అమాయకుల్లా అంటారు. నాకు అనకూడదు కానీ పాపం ఈ వాసుదేవరెడ్డి గారిని చూస్తే అదే గుర్తుకొస్తాండి. రెండు మూడు బొట్లు ఎట్టేస్తాడు ఆయన. కానీ చూస్తేనేమో భయంకరంగా ఈ అవును. కల్తీ మద్యం. మద్యం సరే భారీ రేట్లు అమ్మాడంటే అది ఓకే. ఈ కల్తీ మద్యం తాగి ఎంత మందిని పొట్టన పెట్టుకుని ఉంటుంటారు వీళ్ళు. అసలు ఆ బొట్టు పెట్టుకోవడం ఆయన ఏంటి, ఈ కల్తీ మద్యం ఏంటి సార్, ఏంటి సార్ అసలు ఈ మొత్తం ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుంది. ఆ, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం? ఏమండి, జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ మద్యంలో చాలా డబ్బు ఉందని గమనించాడు. ఇంకా అది అనవైడబుల్, ఎవరు కూడా నివారించలేని వ్యసనం కింద మారింది. దాని మీద ఆదాయం కూడా అలా పెరుగుతుంది. దీంట్లో చాలా డబ్బు ఉంది, దీన్ని లాగాలి. ఎలా లాగాలి? మామూలుగా ఇదివరకటి పాలసీ నడిస్తే అంత వీళ్ళు వీళ్ళు దొబ్బేయడానికి అంత ఉండదు. ఏదో షాపులు ఇచ్చినప్పుడు లంచాలు తీసుకోవచ్చు, లేదా బార్లు ఇచ్చినప్పుడు లంచాలు తీసుకోవచ్చు, లేదా కంపెనీ వాళ్ళ దగ్గర కొంత తీసుకోవచ్చు, అంతే తప్ప ఇంకా మొత్తం మిఠాయి పొట్లం అంతా దొరకదండి. అంచేత వీళ్ళు ఏం చేయాలి, కొత్తగా భలే ప్లాన్ వేసాడు. ప్రభుత్వమే షాపులు నడిపించవచ్చు, ప్రభుత్వం అమ్ముతుంది, బాగానే ఉంటుంది, ప్రభుత్వం అమ్మొచ్చు. అప్పుడు బ్రాండ్లు ఉన్నాయనుకోండి, ఆ బ్రాండ్లో ఇస్తాడు, ఆ బ్రాండ్కి అమ్మాలి. బ్రాండ్కి ఒక మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఇలాంటివి ఏమి ఉంటాయి ఫిక్స్డ్ గా, దాని ప్రకారం అమ్మాలి. ఇవన్నీ మనతో అవ్వదు అనుకున్నాడు. మొదట ఏం చేయడు, కొంత వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలంటే వాళ్ళు సప్లై చేశారు కదా, అంతకుముందు కంటిన్యూ చేస్తున్నారు కదా, ఆ సప్లై చేసిన దాన్ని ఆ డబ్బులు ఇస్తాం మానేసాడు. జనాలు సప్లై చేస్తారు, వాళ్ళు మేము చేయమన్నారు, అయితే మానేయండి అన్నారు. అర్థమైంది మీకు పాయింట్? ఇప్పుడు అక్కడ సప్లై చేసి కూడా డబ్బులు ఇస్తాం మానేస్తే ఏం చేస్తాడు, నేను ఆపేస్తున్నాను అంటాడు, ఆపే అయితే అన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఇచ్చారో లేదో మరి, చచ్చారో తెలదు, ఆ డబ్బులు ఇచ్చే ఉంటారులేండి ఎప్పుడో మెల్లమెల్లగా. అప్పుడు మరి సరుకు సప్లై లేదు కాబట్టి మనం పాలసీ తీసుకొస్తున్నాం, గవర్నమెంట్ షాప్లో అమ్ముతారు అని ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మేము అని చెప్పేసి. అసలు మామూలుగా అయితే అంతకు ముందు ఉన్న షాపుల్లో అయితే 300 మంది బతికేవారు. ఒక్కొక్క షాప్ కి ఒక ముగ్గురు నలుగురు పార్ట్నర్స్ ఉండేవారు. ఆ 4-5 కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు, అందులో ముగ్గురు నలుగురు షాపులు పనిచేసేవారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద బతికేవాళ్ళు. వాళ్ళు కాకుండా పక్కన ఏరుశనగపప్పు, సోడాలు, లేకపోతే సీకులు, పకోడీ ఇలాంటి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాటర్ ప్యాకెట్లు. ఇలాగ ఒక 7-8-10 మంది కుటుంబం, దాదాపు ఒక్కొక్క షాప్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 100 మంది బతికేవారు. వీళ్ళు కాకుండా గవర్నమెంట్ కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడు, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ దాకా ఎంతో కొంత మిఠాయి పొట్టలు వచ్చి వాళ్ళకి ఆళ్ళ పొట్ట కూడా కొట్టేసాడు. ఏంటండి, ఇలాగా ఒక సిస్టమ్ నడుస్తుంది. అయినా సరే వాళ్ళు ఆ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కు తగ్గట్టుగా ఆ లోపలే అమ్మి లోపలే లాభం చేసుకునేవారు. ఎక్కువ అమ్మకాలు ఉంటే డబ్బులు వచ్చేయాలి. ఇది పరిస్థితి. దాన్ని ఏం చేయడు, మొత్తానికి తెగొట్టేసాడు. తెగొట్టేసి గవర్నమెంట్ అమ్ముతుంది అన్నాడు. మొదట్లో డబ్బులు ఇవ్వడం మానేస్తే వాళ్ళు పోయారు. పోయిన తర్వాత మరి బ్రాండ్లు కావాలి కదా, అప్పటి వరకు ఉన్న బ్రోవరేజెస్ ఉన్నాయి, అవన్నిటిని కొట్టేసి వాళ్ళని బలవంతంగా లాగేసుకుని అందులో వీళ్ళు తయారు చేయడం మొదలు. ఇంట్లో సాంబార్ రసం, సాంబారు రసం పెట్టుకుంటారు చూడండి, టమాటా రసం, అల్లం రసం, మిరియాల రసం, ఇలాగ అల్లం రసం ఇలాగ ఏదో పెట్టేస్తారు కదా, రసాలు రకరకాల రసాలు పెట్టేస్తారు కదా. అలాగా రకరకాలుగా ఉండేస్తాం. ఒకటే కంటెంట్, దాని పేర్లు మార్చేసి ఆ సీసాల్లో పెట్టేసేసి పెట్టేసారు బ్రాండ్లు. దానికి ఏమో రేట్లు పెంచేసాడు. వాళ్ళకి ₹10 తయారైంది అనుకోండి, 200 ఇట్టేసాడు. కొండ వెళ్ళేటోడేమో ఆడు మోజు కదా, అతను మాట్లాడటం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎప్పుడో వచ్చి అబ్బాయి అబ్బాయి కరెక్ట్ కాదా అని ఓ మాట అనేసి పోయాడు. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకో మతలబు, క్యాష్ అండ్ క్యారీ. అంటే మీరు సపోజ్ ఒక 100 బాటిల్ సప్లై చేశారు అనుకోండి, ఆ 100 బాటిల్ మీద ట్యాక్స్, జిఎస్టీయో లేకపోతే ఏదో ఉంటుంది ట్యాక్స్. ఆ ట్యాక్స్ అమ్మితే గవర్నమెంట్కి రావాలన్నది. వీడు సప్లై ఎంత చేసాడో వాళ్ళు అంతకు అమ్మారో మిగతా మార్జిన్ అంతా గవర్నమెంట్కి జంపడాలి. ఇది క్యాష్ అండ్ క్యారీ అయితే కొంత లెక్క చెప్పగలదు. అదే డిజిటల్ పేమెంట్ ఉందనుకోండి, అంత అకౌంట్ పర అయిందనుకోండి, ఎంత అమ్మకం వచ్చిందో తెలుస్తుంది. ఇవన్నీ తెలకుండా ఉండడం కోసం ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అన్న. అప్పుడు ఆడు 100 బాటిల్స్ తయారు చేసి ఇచ్చాడా, 1000 బాటిల్స్ తయారు చేసి ఇచ్చాడా, ఏదైనా వాళ్ళ నియంత్రణలోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఎంత చూపించాలనుకుంటారో అంత చూపిస్తారు అమ్మకం. వాళ్ళు అది చూపించిన దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ట్యాక్స్ కడతారు. వాళ్ళు ఎంతకు తయారైంది ఏంటి ఇంకా వాళ్ళకి అనవసరం. ఏదో ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. వాళ్ళు పావలాకి తయారైనా కానీ ₹10 ₹20 పెట్టేసి
అందులో లాభం. తయారీ దగ్గర నుంచి గవర్నమెంట్ సప్లై చేసిన దాంట్లో లాభం. గవర్నమెంట్ సప్లై చేసింది అమ్మకం మధ్యలో గవర్నమెంట్కి తక్కువ చూపించి మిగతా 30% గవర్నమెంట్ చూపించి మిగతా 70% వీళ్ళు చూపెత్తారు. అంటే ప్రతిరోజు గోల్డ్ సంచుల నిండా కుక్కేసి తాడేపల్లి ప్యాలెస్కో లేకపోతే అక్కడ ఉన్న కేంద్రాలకు ఎక్కడికో చేర్చేసారు. పెద్ద పెద్ద జైంట్ నోట్లు లెక్కెట్టి మిషన్లు పెట్టి లెక్కెట్టి కూడా అంట ఈ డబ్బులని. అలాగా వేలాది కోట్లు కొట్టేశారు. ఇవన్నీ పోనీ నాణ్యమైన సరుకు ఇచ్చాడంటే అది వేరే. పేగులు పుల్లెడిపోయేలాగా చెదలు పట్టేసేలాగా అస్సలు పచ్చి పచ్చి మద్యం తాగకూడదండి. నిలవ ఉండాలి ఎక్కువ రోజులు. పైగా దాంట్లో అన్ని రకాలు వైలేట్ చేసి వాళ్ళు ఇష్టం కలిపేసి మీకు అప్పుడు గుజరాత్ దగ్గర పోర్ట్లోను ఒక పౌడర్ దొరికే ఏం చూసారు మీరు? అవన్నీ దేనికి అనుకుంటున్నారు? ఈ లిక్కర్లు కలిపేస్తారు మొత్తం రావడానికి. ఇవన్నీ వస్తాయండి బయటకు. ఇప్పుడు అన్న దర్యాప్తులు అన్నీ వస్తాయి బయటకి. ఎక్కడికి పోలేదు, ఎక్కడికి పారిపోలేరండి. అలా చేసి అది ఆరోగ్యాలు లివర్లో కిడ్నీలు దెబ్బతినిపోయి అంతమంది చనిపోయారండి. దానికి అలవాటు పడిపోయి దాన్ని వదులుకోలేక ఈ లెక్క రేటు పెరిగిపోయి రేటు పెట్టి కొనుక్కున్నా అది నాణ్యంగా లేక ఆ కొనుక్కోలేరేమో గంజాయికి వేరే దానికి అలవాటు పడిపోయి కరోనా టైంలో అయితే స్పిరిట్ ఎలా తాగేసారు చూడండి, ఆగలేక. ఆ వైట్నర్లో స్పిరిట్ ఇలాంటివి తాగేసిపోరు. అంత బలహీనమైన వాళ్ళు, వ్యసనానికి బానిసలైన వాళ్ళు ఏదుంటే అది కొనుక్కు తాగేస్తారు. ఉన్న పంపం కూడా అమ్మేసుకున్నా సరే. అలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలతోటి ప్రజల జీవితాలతో ఆడుకునేటప్పుడు అత్యంత క్రూరంగా స్లోపాయి అందుకునే తను ఒక వైరస్ వ్యాధి అంటాం జగన్మోహన్ రెడ్డి. రోగం అది. దాన్ని ఎంకరేజ్ చేస్తారు బుద్ధి లేకుండా చాలా మంది. మహా పాపాత్ములు అండి వాళ్ళు. అంతనాడు పాపం పండిపోయి ఒకటి ఒకటి బయటకు వచ్చేస్తుంది. వీళ్ళు అబ్బడు తప్పించుకోలేడు. తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు ఎవరిని వదిలిపెట్టదు అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ చర్యలు ఒకేసారి వీళ్ళ మీద పడిపోకుండా అన్ని ఆచితూచి ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకుని దర్యాప్తు చేసి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి వీళ్ళు ఒకసారి లోపలికి వెళ్తే ఇంక బయటకు రాకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు అలాంటి అవినీతి విషయంలో, అరాచక విషయంలో, అపచారాల విషయంలో, దుర్మార్గ విషయంలో, ద్రోహం విషయంలో అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయారు. వీళ్ళు ప్రతిరోజు 100 తప్పులు చేశారు. కాబట్టి 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన ప్రతి దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇతన్ని ఎవడ కాపాడలేడండి. వీళ్ళు సహకరించిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు ముందు, తర్వాత ఇతను వెళ్తాడు. కాబట్టి దీంట్లో ఎవడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దర్యాప్తు వీళ్ళు యాక్షన్ తీసుకోవడం లేట్ గా అనిపిస్తుంది మనకి, కానీ వెనకాల అంతా జరుగుతుంది. అవన్నీ చెప్పక్కర్లేదు కదా రోజు మనకి. వాళ్ళకి మళ్ళీ బుర్ర లేకుండా వీళ్ళు పనికి మళ్ళీ కేసులు పెట్టరు, పర్ఫెక్ట్ గా పెడతారు. అది చూసిన తర్వాత ఎవడన్నా సరే నోరు మూసుకోవాల్సిందే. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లడ్డూలో కల్తీ జరుగుతుంది, దుర్మార్గంగా ఉంది ఆహారం అంటే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు స్వీయగా అనుభవంలో ఉన్నారు కాబట్టి. ఆ లడ్డు నాణ్యతని అక్కడ తిరుపతిలో వీళ్ళు వ్యవహరించిన తీరు అందరూ ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు. అలాగే ఈ లిక్కర్ విషయంలో కూడా ప్రతి ఒక్కడు అనుభవించాడు. ఆ డబ్బులు బొడ్డిగాడు మూటెట్టు కొనుక్కుని వాళ్ళు ఆర్థికంగా దివాళా తీశారు. ఆరోగ్యం కొల్లైపోయింది, ఇల్లు కొల్లైపోయింది, ఒళ్ళు కొల్లైపోయింది అందరికీ. కాబట్టి డెఫినెట్ గా ఈ చర్యలు తీసుకున్నట్టు వీళ్ళు తప్పు చేశారు అనేటువంటి నిర్ధారణకు ఆల్రెడీ ప్రజలు వచ్చారు. దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏం చర్యలు తీసుకున్నా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే చట్టం తన పని దాన్ని చేసుకెళ్తుంది. ఇందులో దాంట్లోంచి ఎవరు తప్పించుకో. మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, దాన్ని అమలు చేసి కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా వీళ్ళ తప్పించుకోవడం అనేటువంటి తరంగా. చూద్దాం సార్, ఎన్నో వేల మంది చనిపోయారు పాపం భాగ్యులు. వారందరికీ కూడా కొంత సాంత్వన చేకూరాలి వీరు తీసుకునే చర్యల ద్వారా అని మనం ఆశిద్దాం సార్. ధన్యవాదాలండి.